వాయిస్ ఇవాళ వినపడుతుంది అందరూ. ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా చిలకలూరిపేటలో పథసంచలనం అంటే రూట్ మార్చ్ జరిగింది. రూట్ మార్చి పృథ్వీరాజ్ గారు ప్రసంగం తర్వాత రూట్ మార్చ్ చిలకలూరిపేటలో ఆర్బీసీ హై స్కూల్ నుంచి బయలుదేరి కళామందిర్ సెంటర్ మీదుగా పాత గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా మా మొదలత గారి హాస్పిటల్ మీదుగా మళ్ళీ ఆర్బీసీ హై స్కూల్ చేరడం జరిగింది. దీంట్లో వివిధ భారతమాత, అట్లాగే రాణా ప్రతాప్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, శివాజీ మహారాజ్ ఈ వేషాలతోటి ఇవాళ ఊరేగింపు ఘనంగా జరిగింది. ఈ శత జయంతి సందర్భంగా చిలకలూరిపేటలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరికీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కార్యకర్తలందరికీ, అలాగే మాతృమూర్తులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎందుకు పెట్టాలనుకున్నారండి? ఈరోజు ఎందుకు పెట్టామంటే మామూలుగా మేము ఉగాదికి పెట్టాలి. ఉగాది సందర్భంగా అందరూ పండుగ చేసుకుంటుంటారు కాబట్టి వీలు చూసుకొని ఈరోజు పెట్టాలి. ఓకే, ఇంకెవరు? శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు చిలకలూరిపేటలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవంలో భాగంగా పథసంచలనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ చిగురుపాటి రామారావు గారు, గుండె వైద్య నిపుణులు, అలానే కేతావతు రామ్మోహన్ నాయక్ గారు వారు ముఖ్య అతిథిగా వచ్చారు. అలానే డాక్టర్ పృథ్వీరాజ్ గారు ఈ కార్యక్రమానికి వక్తగా ఉన్నారు. సంఘ శతాబ్ది అనగా 7 కార్యక్రమాలు ఉన్నాయి. ఈ 7 కార్యక్రమాల్లో భాగంగా సంఘ పథసంచలనం జరిగింది. ఈ పథసంచలనంలో శివాజీ మహారాజ్, రాణా ప్రతాప్, భరతమాత, అలానే ఝాన్సీ లక్ష్మీబాయి తదితర వేషధారణలతో దిగ్విజయంగా అద్భుతంగా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు సంఘ శతాబ్దిలో ఇది 4వది. ఇంకా 3 కార్యక్రమాలు ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు సంఘ శతాబ్దిలో సహజంగా ఏదైనా సరే ఒక పండుగ వస్తే మన వేడుకలు కేరింతలు ఉంటాయి. కానీ సంఘంలో ఇంకా ఎక్కువ శ్రమ, ఇంకా ఎక్కువ పని చేసి అందరినీ కూడా కలుపుకునే రీతిలో ఉంటుందన్నమాట. అందరినీ కలుపుకుంటూ గడప లోపల కులం, గడప దాటితే హిందువులం అనే భావంతో హిందూ బంధువులందరినీ కూడా ఆహ్వానిస్తూ చిలకలూరిపేటలో అందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. 1925 విజయదశమి రోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభించబడింది. ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కేవలం 5 కార్యకర్తలు, బాల కార్యకర్తలతో స్టార్ట్ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈరోజు 60 లక్షల మంది పైచిలుకు కార్యకర్తలతోటి, 60,000 శాఖలతోటి, సుమారుగా 20,000 మంది ప్రచారకులు వివాహాన్ని విడిచిపెట్టి వారు దేశ సేవ కోసం వాళ్ళ సమయాన్ని, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ త్యాగాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. వీరందరూ కూడా దేశానికి వెన్నెముకలాగా పనిచేస్తూ భారతదేశం యొక్క ఉజ్వల భవిష్యత్తుకు, భారతదేశం యొక్క విశ్వగురు స్థానాన్ని నిలిపేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రీయ స్వయం సేవక కార్యకర్త కూడా సహకరిస్తూ ఉన్నారు. అలాగే ఈ 100 సంవత్సరాలు పరుగులు పెడుతూ వచ్చింది ఆర్ఎస్ఎస్. ఈ 100 సంవత్సరాల తర్వాత ఇంకా మా లక్ష్యాలు అనేక ఉన్నాయి. పంచ పరివర్తన పేరుతోటి సామాజిక సమరసత, పర్యావరణ కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ ప్రబోధన ఇత్యాది కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. అలాగే కులాల మధ్య అవగాహన పెంచి, కులాల యొక్క మధ్య వ్యత్యాసాన్ని తగ్గించి ఐక్యత పెంచే మార్గంగా మేము ముందుకెళ్తున్నాము. ఈ రకంగా మాకు అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. వాళ్ళ ఈ వేషం వేసింది స్టార్ట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు లీలా అజయ్ కుమార్. నాకు ఈ వేషం వేసుకునే అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. మా బాబాయ్ శ్రీ వేలంపల్లి శ్రీరాములు గారు వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. నా బిడ్డ ఝాన్సీ లక్ష్మీబాయి వేషం వేసే అవకాశం వచ్చింది. ఇది జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని రోజు. అందరూ బాగా మెచ్చుకున్నారు.
అంటే మీ ఫీలింగ్ ఆర్ఎస్ఎస్ ఏంటంటే? అంటే ఆర్ఎస్ఎస్ అంటే అందరి దృష్టిలో, కొంతమంది దృష్టిలో ఒక్కొక్కలా ఉంటుంది. నా దృష్టిలో ఆర్ఎస్ఎస్ అంటే ఇది సనాతన ధర్మాన్ని నిలబెట్టే ఏకైక ఒక స్వయం సేవక సంఘ్. ఆర్ఎస్ఎస్ అనేది ఒక కుల మతానికి అతీతమైనది. కులం అనే పదమే ఇక్కడ లేదు. మేము హిందువులం, మేము సనాతనానికి పుట్టిన వాళ్ళం.